హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విశ్వ రహస్యం. కలియుగం ప్రారంభమైంది. కలి చేస్తున్న ప్రభావాలు అంతా ఇంత కాదు మిత్రమా. నీవు నీ ధర్మాన్ని పాటించు, నిన్ను ఎవరు ఏమీ చేయలేరు. శ్రీకృష్ణ పరమాత్మని చెప్పారు, ఏ యుగంలోనైనా సత్యం అనేది గెలుస్తుంది. ధర్మాన్ని పాటించే వాడిని నేను వాడిని వదిలిపెట్టను. ఏ యుగంలోనైనా సరే ధర్మం కోసము పాటు పడేవాడిని, ధర్మాన్ని గెలిపించేవాడిని, ధర్మంగా నడుచుకునే వాడిని నేను ఎన్నటికీ వాడిని విడిచిపెట్టను. వాడితో పాటే నేను అక్కడే ఉంటాను అని శ్రీకృష్ణ పరమాత్మ మహాభారతంలో చెప్పాడు. కనుక కలి మాయ, దుష్ట మాయ, రాక్షస మాయ ఏదైనా కావచ్చు, మాయ నిన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. నువ్వు ఏనాడైతే నువ్వు నీ మనసుని అదుపులో ఉంచుకోగలుగుతావో, ధర్మాన్ని పాటించగలుగుతావో అప్పుడు మాత్రమే ఆ మాయ అనేది నీ జోలికి రాదు. ఏనాడైతే నీవు మాయకి లొంగుతావో, అంటే నీ మనసులో వచ్చేటువంటి ఆలోచనకు ఊతం పోస్తావో, నీ మెదడుకి ఆ సమయంలో ఆ వచ్చిన ఆలోచనను ఫిలప్ చేయమని పంపిస్తావో, అనగా నీ మెదడికి ఆ ఆలోచనను పంపిస్తావో, అప్పుడు మాయ నిన్ను మింగేస్తుంది, సర్వనాశనం చేస్తుంది. మిత్రమా, ఆలోచించు. నీలో వచ్చేటువంటి చెడు ఆలోచనలను నీవు తొలగించు. ఏనాడైతే నీవు స్వార్థంగా, మోసపూరితంగా ఆలోచిస్తావో ఆనాడు ఆ మాయ అంటే కలి కావచ్చు, రాక్షస బుద్ధి కావచ్చు, దుష్ట మాయ కావచ్చు, ఏదైనా కావచ్చు, అది నిన్ను మింగేసే లోపే నిన్ను నీవు కంట్రోల్లో ఉంచుకో. నీ ఆలోచనలను అదుపులో ఉంచుకో. దైవం నిన్ను హెచ్చరిస్తూనే ఉంటుంది. నీవు సరిగా ఆలోచించు అని నీ మనస్సాక్షి నీకు చెబుతూనే ఉంటుంది. దాన్ని పట్టుకొని నువ్వు ముందుకు వెళ్ళు. నీవు ధర్మాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళు. నీలో వచ్చేటువంటి చెడు ఆలోచనలను కట్టడిచ్చేయి. అప్పుడు మాత్రమే నీకు సార్థకత ఉంటుంది. నువ్వు మంచి మార్గంలో నడుస్తావు. నడిచే విధంగా నువ్వు ముందుకు వెళుతావు. ధర్మాన్ని పట్టుకో. ధర్మాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళు. అప్పుడే భగవంతుడు నీకు కావలసిన శక్తిని, సామర్థ్యంను ప్రసాదిస్తాడు. ధర్మం కోసం పోరాడు. ధర్మాన్ని గెలిపించు. నీవే పరమాత్మలో ఒక అంశమై పరమాత్మగా మారుతావు.